తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ హీరో అంటే ముందుగా గుర్తొచ్చే పేరు నందమూరి బాలకృష్ణ. 65 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా వరుస యాక్షన్ సినిమాలతో దూసుకుపోతూ థియేటర్లో పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు బాలయ్య. ఆయన పేరు వినిపిస్తే చాలు అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపై జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తుంటారు. వరుస విజయాలతో లేటెస్ట్ కాలంలో బాలకృష్ణ ఇమేజ్ మరింత బలపడడంతో ట్రేడ్ వర్గాల్లోనూ ఆయన సినిమాలపై భారీ నమ్మకం ఏర్పడింది. ఈ సిచ్యువేషన్స్లో బాలకృష్ణ గోపిచంద్ మల్లేని కాంబినేషన్లో మరో సినిమా పట్టాలెక్కనుంది. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చినటువంటి వీరసింహారెడ్డి ఘన విజయం సాధించడంతో ఈ కొత్త ప్రాజెక్ట్పై ఇప్పుడు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వెంకట సతీష్ కీలార్ నిర్మిస్తున్నటువంటి ఈ సినిమాకి NBK 111 అనేటువంటి వర్కింగ్ టైటిల్స్తో రూపొందించనున్నారు. ఫస్ట్ ఈ సినిమా కోసం ఒక చారిత్రక నేపథ్య కథను సిద్ధం చేసి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు మేకర్స్. బాలయ్య చారిత్రక పాత్రలో ఒదిగిపోయే నటుడిగా మంచి పేరు సంపాదించడంతో ఈ కాంబినేషన్లో పీరియాడికల్ సినిమా అంటే అభిమానులు కూడా ఉత్సాహంగా ఎదురుచూశారు. అయితే ఆ కథ భారీ బడ్జెట్ డిమాండ్ చేయడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. పీరియాడికల్ కథకు కావలసినటువంటి భారీ సెట్స్, విజువల్స్, గ్రాఫిక్స్ వల్ల బడ్జెట్ పరిమితులు ఎదురవడంతో ఆ కథను పూర్తిగా పక్కన పెట్టి సరికొత్త కథను సిద్ధం చేశారట. దీంతో ఈ మూవీ బొంబాయి బ్యాక్గ్రాఫ్లో సాగే స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా మారినట్లు తెలుస్తుంది. గత సినిమాల మాదిరిగా డబుల్ రోల్స్ కాకుండా ఈ సినిమాలో బాలకృష్ణ ఒకే క్యారెక్టర్లో కనిపించనున్నారన్న సమాచారం అభిమానుల్లో ఇంట్రెస్ట్ని పెంచుతుంది. సినీ వర్గాల టాక్ ప్రకారం బాలయ్య ఇందులో మాఫియా డాన్గా కనిపించనున్నారని తెలుస్తుంది. కథ రెడీ కావడంతో మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తుందట. హీరోగా బాలకృష్ణ 111వ సినిమా, అందుకనే NBK 111 అనేటువంటి వర్కింగ్ టైటిల్తో ఆల్రెడీ ఈ సినిమా మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. అది చూస్తే బాలకృష్ణది డ్యూయల్ రోల్ అని, హిస్టారికల్ బ్యాక్గ్రాఫ్ అని అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఆ కథను పక్కన పెట్టేశారు కాబట్టి ప్రజెంట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరొక కథ రెడీ చేశారు. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో బాలకృష్ణ స్టార్డమ్ అండ్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని మంచి యాక్షన్ ఓరియంటెడ్ కథను గోపిచంద్ మల్లేని అండ్ టీం రెడీ చేసినట. ప్రజెంట్ కథ, స్క్రీన్ ప్లే లాక్ చేశారట. అయితే ఇంకా సీన్స్ రాయాల్సి ఉందని కూడా తెలుస్తుంది. అప్పుడు స్క్రీన్ ప్లే మారే అవకాశం డెఫినెట్గా లేకపోలేదు. మరొక అప్డేట్ ఏంటంటే మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి NBK 111కి. ఈ సినిమాలో నయనతార హీరోయిన్. ఈమె పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసినటువంటి లుక్ కానీ, మోషన్ పోస్టర్ కానీ చూస్తే ఆవిడది రాణి పాత్ర అని అర్థమవుతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే ఆమె క్యారెక్టర్ కూడా చాలా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. లేదంటే అసలు హీరోయిన్గా ఆవిడను కాకుండా మరొకరిని ఎంపిక చేస్తారో లేదో మరి. గోపిచంద్ మల్లేని తర్వాత చేయబోయేటువంటి సినిమాల కోసమే ఇక కథలు వినడం స్టార్ట్ చేశారట బాలకృష్ణ. లేటెస్ట్గా ఆయన్ను దండుపాలెం డైరెక్టర్ శ్రీనివాస్ రాజు కలిశారని, ఓ కథ కూడా చెప్పారని సమాచారం. ఆయన కాకుండా మరొక 2-3 డైరెక్టర్లు సైతం కలిశారట. ఇదిలా ఉండగా ప్రజెంట్ బాలకృష్ణ కోసం స్టార్ డైరెక్టర్ల క్యూ కట్టడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా తర్వాత మలయాళ సెన్సేషనల్ డైరెక్టర్ హనీఫ్ అదేనితో, అలాగే హరీష్ శంకర్, వివేక్ ఆత్రేయ, అదేవిధంగా కొరటాల్ శివ వంటి స్టార్ డైరెక్టర్లతో ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం. వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే కొత్త కాంబినేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండడం బాలయ్య ప్రస్తుత మార్కెట్ రేంజ్కు నిదర్శనంగా తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా డెఫినెట్గా పీరియాడికల్ బ్యాక్గ్రాఫ్ స్టోరీ అంటే డెఫినెట్గా చాలామంది ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇక స్టోరీ మొత్తం పక్కకు పోవడంతో మరి ఈ క్యారెక్టర్లో బాలయ్య ఎలా యాక్ట్ చేస్తారన్నది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ ఏదేమైనప్పటికీ కూడా కథ పక్కన పూర్తిగా పెట్టేసినా కానీ మాఫియా డాన్ అంటే ఫ్యాన్స్కి నిజంగా పూనకాలు, డెఫినెట్గా లోడింగ్ అనేది ఖాయం. సో చూడాలి మరి బాలకృష్ణ ఈ కథని ఓకే చెప్పారా, లేదంటే సేమ్ బ్యాక్గ్రాఫ్లో ఇప్పుడు మెగాస్టార్ కూడా అదే బ్యాక్గ్రాఫ్లో రాబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఆ సినిమాకు కూడా కాకాజీ లేదంటే కాకా అనేటువంటి టైటిల్స్ కూడా పరిశీలనలో ఉన్నాయట. సో ఇదే కనుక నిజమైతే ఇద్దరు సీనియర్ స్టార్ హీరోస్ ఒకే లైన్ తోటి ఒకే స్టేజ్కి అండ్ ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఒకే టైంకి వచ్చినా కూడా ఆశ్చర్యపోలేక్కర్లేదు. ఇకపోతే ఈ 2 సినిమాలను కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. సో మరి 2027 సంక్రాంతి దగ్గర అటు బాలయ్య వర్సెస్ చిరు డెఫినెట్గా అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో మరి చారిత్రక సినిమాను పక్కన పెట్టి బాలయ్య ఇలాంటి సినిమా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.